హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేయండి. వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫాస్ట్గా మీరైతే చూసేయచ్చు, ఓకేనా? అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి అబ్బా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటి అంటే, ఇవాళ మా ఇంట్లో చిన్నాడు గోల చేయడం వల్ల మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఎందుకు గోల చేశాడు, ఎందుకు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఏంటంటే ఎగ్జిబిషన్ పెట్టారండి మా ఊర్లో. ఓన్లీ 5 డేసే అంట ఎగ్జిబిషన్ ఉండేది. ఇంకా వెళ్దాము, ఉండేది 5 డేసే అని చెప్పేసి గొడవ పెట్టాడు. ప్లస్ మెయిన్ ఏంటంటే ఎగ్జిబిషన్ వాళ్ళ ఐడియా సూపర్, హ్యాట్స్ ఆఫ్ అనిపించిందండి. ఐడియా ఏంటో చెప్తాను. నిజంగా వాళ్ళ ఐడియాకి నాకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ కొట్టాలండి తప్పకుండా. వాళ్ళు చెప్పిన వాళ్ళ ఐడియాకి నాకు నిజంగా అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇక్కడైతే వీడియో చూసేయండి, చివరిలో అయితే చెప్తాను ఆ ఎగ్జిబిషన్ వాళ్ళ ఐడియా ఏంటి అన్నది, ఓకేనా? ఇక్కడ జంగల్ థీమ్ అయితే ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది. బర్డ్స్ని డిఫరెంట్ బర్డ్స్ని పెట్టి వాటికంటూ ఒక లైట్ ఎఫెక్ట్ ఇచ్చి చాలా బాగుంది. ఈ ప్యారెట్ చూసారా, టింగ్ టింగ్ అని తలకి ఎంత చక్కగా ఊపుతుందో. ఇక్కడ చూసాడా, చాలా బాగున్నాయి. ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క డిఫరెంట్లో చాలా చక్కగా ఉన్నాయండి బర్డ్స్. నాకు ఇదొక్క థీమ్ అయితే చాలా బాగా నచ్చింది. బర్డ్స్ చాలా బాగా అరేంజ్ చేశారు ఇవన్నీ. అలాగే కొన్ని షాపింగ్స్ అరేంజ్ చేశారు. అలాగే కోన్ పెట్టేవాళ్ళు అమ్మాయిలు కొంతమంది కోన్స్ కూడా పెడుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కోన్ కూడా పెట్టించుకొని అమౌంట్ పే చేస్తారని చాలా లాజికల్గా ఆలోచించారు వీళ్ళంతా. అలాగే షాపింగ్స్, పిల్లలకి క్లిప్స్ అవన్నీ ఎక్కడికి వెళ్ళినా వగేరా ఉంటాయి కదండి. అక్కడ గన్ షూట్స్, అలాగే రింగ్స్ వేసేటి ఇంకా చాలా ఉన్నాయండి. బాగా అరేంజ్ చేశారు అన్నీ కూడా. చాలా చక్కగా ఉంది. అలాగే మీకు తెలియదేం కాదు, మనం బయటికి తీసుకెళ్ళామంటే పాకెట్లో మనీ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఇక్కడైతే స్నో డ్యాన్స్కి అయితే వెళ్ళామండి. స్నో పడుతుందేమో అని మా పాప అయితే చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తుంది. బట్ స్నో ఏమో మధ్యలో కొంచెంగా రిలీజ్ చేస్తున్నాడు వాడు. అందరూ ఏమో చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మా పాపకేమో డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, అందుకనేసి స్నో పడితే ఆడుకుందామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది. మా చిన్నోడైతే అసలు నేను పోను, అసలు అక్కడ స్నో ఎక్కడ పడుతుంది అని చెప్పి చాలా చిరాకు పడి వాడు పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత అయితే కొలంబస్ ఎక్కామండి. నిజంగా ఈ కొలంబస్ అంటే, మీకు నిజంగా ఎగ్జిబిషన్కి వెళ్తే ఏదంటే బాగా ఇష్టం, ఏదంటే భయమో చెప్పండి. నాకైతే మాత్రం కొలంబస్ ఎక్కినప్పుడు చాలా భయం వేసింది. ఫస్ట్ అయితే చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. తరువాత నిజంగా చాలా టెన్షన్ వచ్చేసిందండి నాకు. గట్టిగా వా అని అరిచేద్దామా అన్న భయం వేసింది. పైకి వెళ్ళి కిందికి వస్తాం చూడండి, అప్పుడు స్పీడ్ పెంచుతాడు. చాలా భయం అనిపించింది. ట్రైన్ అయితే ఏం టెన్షన్ లేదు, హ్యాపీగా వెళ్ళాం, హ్యాపీగా వచ్చేసాము. జైంట్ వీల్ కూడా కొంచెం భయం అండి, కానీ కొలంబస్ ఎక్కువగా భయం అనిపించింది. మీకు ఏది బాగా భయం అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే బ్రేక్ డ్యాన్సు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారండి పిల్లలు. ఇది 3D అండి, 3D మూవీ చూసామండి. లోపల ఒక 10 మినిట్స్ చూపిస్తాడు. మొత్తం ఐటమ్స్ అన్నీ వచ్చి మన దగ్గరికే పడుతున్నట్టు, అవన్నీ మనమే క్యాచ్ చేస్తున్నట్టు వాళ్ళు వచ్చి ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. 3D కూడా సూపర్ యాంగ్జైటీ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇంకా జంపింగ్స్ అన్నీ మేము దగ్గర 8కేమో వెళ్ళామండి అందరము. 8కి బయలుదేరి వెళ్తే దగ్గర 10:30 వరకు పిల్లలు మొత్తం ఆడేశారండి. ఏది మిస్ చేయకుండా ఆడారు. ఇక్కడ నేను చెప్పాను కదా గోస్ట్ హౌస్ అని చెప్పారండి. నిజంగా ఆ గోస్ట్ హౌస్ చూస్తే నాకైతే నిజంగా నవ్వు ఆగలేదండి. జస్ట్ పిచాచి అంటూ, ఇంకోటి అంటూ, బ్రహ్మరాక్షస్ అంటూ ఒక 5-6 దయ్యాలను అక్కడ పెట్టేసి ఊరికే లైట్స్ పెట్టారు. జస్ట్ ఇలా ఒక రౌండ్ వెళ్ళి అలా వెళ్తే దానికి 50 రూపీస్ అమౌంట్ అండి. ఏది పట్టినా కూడా, ఏది ఎక్కినా కూడా 100 రూపీస్ అండి. ఒక జైంట్ వీల్ ఎక్కిన 100 రూపీసు, కొలంబస్, ట్రైను, బ్రేక్ డ్యాన్సు ఏది కూడా 100 రూపీస్ అండి. చాలా ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది. మెయిన్ ఇక్కడ వాళ్ళ లాజిక్ ఏంటో నేను చెప్పనా, స్కూల్స్కి అన్నిటికీ ఫ్రీ ఎంట్రీ పాస్లు ఇచ్చారండి పిల్లలకి. ఫ్రీ ఎంట్రీ పాస్లు ఏమో పనిచేశారు, మీరు ఫ్రీగా ఎంట్రీ అవ్వచ్చు నాన్న అని. వాళ్ళ ఐడియా చూసారా, ఫ్రీగా ఎంట్రీ అయిన తర్వాత పిల్లలు ఊరికే చూసి ఊరికే ఉంటారా? ఉండరు కదా, ప్రతిదీ ఎక్కాలనుకుంటారు. ఖచ్చితంగా ఎక్కుతారు, మనకైతే అమౌంట్స్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు లాజికల్గా ఫ్రీ ఎంట్రీ పాస్లు ఇచ్చారండి. ఇదే వాళ్ళ లాజిక్. బిజినెస్ వాళ్ళ ఐడియాస్ ఇలాగే ఉంటాయేమో మేబీ, నాకు అనిపించింది. నిజంగా వాళ్ళు ఫ్రీ పాస్లు ఇస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఫ్రీ పాస్ మీదే ఆలోచిస్తారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది అని ఎవరు కూడా ఆలోచించరు. లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏది అడిగినా తల్లిదండ్రులు అయితే కాదనరు. ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి హ్యాపీ చేయాలని అనుకుంటారు, కానీ సాడ్గా ఎవరు తీసుకురావాలని ఏ పేరెంట్స్ అయితే అనుకోరు. ప్రజెంట్ ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆస్తులు
ఎగబెట్టడం కాదు, పిల్లల్ని హ్యాపీ చేయాలి. ఎప్పటికప్పుడు వాళ్ళని హ్యాపీ చేస్తూ చక్కగా చదివించుకోవాలని మాత్రమే ఆలోచిస్తున్నారా? అవునా కాదా? నాకైతే అదే అనిపిస్తుందండి. పిల్లల్ని కానీ పెట్టేటప్పుడు పెట్టాలి, కొట్టేటప్పుడు కొట్టాలి అంటారు కదా, ఆ సామెత అయితే ఖచ్చితంగా చేయాలండి. మనం పెట్టేటప్పుడు ఎంత పెడుతున్నామో అలాగే భయం కూడా అంతే పెట్టుకోవాలి. లేదంటే పిల్లలు ఫ్యూచర్లో మీరే మా జీవితాన్ని స్పాయిల్ చేశారు, మీరే కదా అన్ని ఫ్రీడమ్స్ ఇచ్చి అన్నీ పెట్టారు, అందుకే మేము ఇలా తయారయ్యామని ఎదురు తిరిగే పరిస్థితికి మనం తీసుకురాకూడదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. చివరిగా ఒక్క విషయం చెప్తానండి. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఏదంటే ఎక్కువగా ఇష్టమో నాకు చెప్పండి. చూసారా ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో? ఎందుకంటే ఇక్కడ ఇంత క్రౌడ్ ఉండడానికి కారణం ఓన్లీ 5 days మాత్రమే పెట్టారండి ఎగ్జిబిషన్, అందుకే ఇంత క్రౌడ్.